బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పారు. ఆ చెప్పిన విషయాలలో ఎంతవరకు నిజమయ్యాయి, ఎంతవరకు నిజం కాలేవు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసి కలియుగం 5000 సంవత్సరాలు గడవగానే ధర్మం తగ్గిపోతుంది అని చెప్పాడు. అయితే కలియుగం క్రీస్తు పూర్వం 3102 సంవత్సరంలో మొదలైంది. అంటే ఇప్పుడు 2026 వరకు దాదాపు 5127 సంవత్సరాలు అయింది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు 5000 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుకుంటే మనం కేవలం వీడియోలలో చూడడం, లేకపోతే మనం మాట్లాడుకోవడం, లేకపోతే ఎక్కడైనా పుస్తకాల్లో చదవడం మట్టుకు మాత్రమే మనకు ధర్మం కనిపిస్తుంది తప్పించి అదర్వైజ్ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ సంఖ్య గురించి మీరు వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేరు. అసలు ఎవరు కూడా ధర్మాన్ని పాటిస్తలేరు. ఎక్కడనో ఎవరో ఒకరు ధర్మాన్ని పాటిస్తున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ఇప్పుడు 5000 సంవత్సరాలు గడిచినప్పటి నుంచి ధర్మం అనేది తగ్గుకుంటూ వస్తుంది, అధర్మం అనేది పెరుగుకుంటూ వస్తుంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఫస్ట్ పాయింట్ అయితే నిజమైంది. ఇక్కడ రెండో పాయింట్ వచ్చేది చల్ల కంటేను కళ్ళునే గొప్పదిగా భావిస్తారు. ఇక్కడ చల్ల అంటే పాలు, మజ్జిగ ఇలాంటివన్నీ చల్ల కిందికి వస్తాయి. కళ్ళు అంటే బీర్లు, విస్కీలు. అయితే ఈ జనరేషన్లో ఎవరైనా సరే పాలు మజ్జిగ తాగే వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారా? కానీ కళ్ళును తాగే వ్యక్తులు అంటే బీర్లు కానీ విస్కీలు కానీ ఎక్కడైనా సరే పండుగైనా, పబ్బమైనా, మంచైనా, చెడైనా ప్రతిదానికి మద్యాన్ని తీసుకుంటుర్రు. మద్యం తాగే వ్యక్తులు చాలా ఎక్కువ అవుతుర్రు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన సెకండ్ పాయింట్ చల్ల కంటేను కళ్ళు గొప్పది, మజ్జిగ కంటేను బీర్లు విస్కులే గొప్పవి, అవిటినే ఎక్కువ సేవించేవారు ఎక్కువయ్యారు. కాబట్టి రెండో పాయింట్ కూడా నిజమైపోయింది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి దోపిడీ వర్గాల వలన పేదల సంఖ్య ఎక్కువవుతుంది. మన భారతదేశంలో గుడులు, బడులు, చర్చిలు, లేకపోతే ఇండ్లు ఇలా ఏవి తేడా లేకుండా దొంగతనాలు, దోపిడీలు అయితే చాలా అవుతుంది. దీనివల్ల చాలా మంది జనాలు నష్టపోతుర్రు. నష్టపోవడం వల్ల ప్రతి ఒక్కరు పేదరికంలోకి వెళ్ళిపోతుర్రు. అలా పేదరికంలోకి వెళ్ళడం వల్ల పేదల యొక్క సంఖ్య కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత పాయింట్ వచ్చేసి పేదరికం వలన అవినీతి పరుల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు దోపిడీ వర్గాల వల్ల పేదలు పెరిగారు అని చెప్పాను. సో ఆ పేదరికంలో ఉన్న వాళ్ళు పని చేయడం చాతగాకనో లేకపోతే ఇంకా దేని వల్లనో తెలియదు కానీ వాళ్ళు దొంగతనాలు చేయడం, మర్డర్లు చేయడం ఇటువంటి పనులు అంటే అవినీతి పనులు ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి పేదరికం వలన అవినీతి పరుల సంఖ్య ఎక్కువ అవుతుంది అనడంలో అస్సలు అతిశయోక్తి లేదు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పాయింట్ కుల మతాలు లేవనే కూటస్థులు పెరుగుతారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో అసలు కులం మతం లేవనే వాళ్ళు చాలా మంది పెరిగారు. ఉదాహరణకి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు వేరే మతంలో వాళ్ళని, వేరే కులంలో వాళ్ళని. వారి వల్ల కులాలు అనేవి తగ్గిపోతున్నాయి. అలాగే వాళ్ళ ఆలోచనల వల్ల కులాలు లేరనే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ అవుతున్నారు. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఆచార వ్యవహారాలను విసర్జించే విశృంఖలాచరణలు ఎక్కువ అవుతారు. ఇక్కడ ఆచార వ్యవహారాలు అంటే మన సాంప్రదాయాలు, మన సంస్కృతి. ఇప్పుడున్న జనరేషన్లో సంప్రదాయాలు, సంస్కృతిని పాటించే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఆచార వ్యవహారాలను విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పింది నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి దేవుడే లేడనే నాస్తికవాదులు ప్రబలుతారు. అంటే అసలు దేవుడే లేడు, దేవుడు అంటే ఓళ్ళు మొత్తం సైన్సే ఉందనే నాస్తికవాదులు అంటే దేవుణ్ణి నమ్మని వారు ఎక్కువ అవుతారు అని దీని యొక్క అర్థం. ఇప్పుడున్న జనరేషన్లో ఆల్మోస్ట్ 100కి 90 మంది ప్రజలు దేవుడే లేడు, మేము అసలు దేవుణ్ణే నమ్మము అనే వాళ్ళు ఎక్కువగా అయ్యారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. తర్వాత నిజమైన భక్తులు తగ్గుతారు, కపట వేషధారులు పెరుగుతారు అని చెప్పాడు. ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థం కోసమే మాకు ఇది కావాలి, మాకు ₹1,00,00,000 కావాలి, మాకు బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, బైకులు కావాలి, ఇలా ఆశతో ఉన్న వాళ్ళు మాత్రమే భక్తులుగా ఉన్నారు. సో వాళ్ళంతా కపట వేషధారులే. అలాగే దొంగ బాబాలు కూడా ఎక్కువయ్యారు. వీళ్ళు కూడా ప్రజలని మోసం చేయడాలు, ప్రజలకు రాళ్ళు, రంగులు ఇటువంటి రుచి చూపించి వాళ్ళని మోసం చేసే కపట వేషధారులు కూడా ఎక్కువయ్యారు. కాబట్టి ఈ జనరేషన్లో నిజమైన భక్తులు అనేవాళ్ళు తగ్గిపోయారు, కపట వేషధారులు, దొంగ బాబాలు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ధర్మాన్ని, న్యాయాన్ని విస్మరించి ధన లాలసతతో సోదరులు హత్యలకు ఒడిగడతారు. ఇప్పుడున్న ఈ జనరేషన్లో
డబ్బుల కోసం ఆశపడి సొంత అన్నదమ్ములను, సొంత అక్క చెల్లెలను, ఆఖరికి తల్లిదండ్రులను కూడా చంపడానికి సిద్ధమవుతుర్రు. అలాగే చెప్పిన మాట వినలేదు అని కొడుకును కూడా చంపిర్రు. ఆ చంపిన వ్యక్తి ఒక డాక్టర్ కూడా. కాబట్టి వీళ్ళందరికీ ధర్మం న్యాయంతోనే అస్సలు పని లేదు. కేవలం వాళ్ళకి డబ్బులు, ఆస్తి, ధన లాలస మాత్రమే ముఖ్యం. దానికోసం వాళ్ళ సొంత అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, కొడుకుల్ని, కోడల్ని ఇలా అందరినీ చంపడానికి కూడా వెనకాడడం లేదు. సో బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. తర్వాత అమావాస్య నాడు చంద్రోదయం అవుతుంది. ఇదైతే ఇప్పటి వరకు నేను వినలేదు, మీరు వింటే కామెంట్ చేయండి. కాబట్టి నా దృష్టిలో ఇది మాత్రం నిజం కాలేదు. ఇక తర్వాత అర్ధరాత్రి నాడు సూర్యోదయం అవుతుంది. ఇది కూడా నేను వినలేదు, ఇది కూడా నిజం కాలేదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎక్కడైనా వింటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక తర్వాత సర్వజాతులు సంకరమైపోతాయి అని ఉంది. అయితే ఇంతకుముందు నేను చెప్పిన కదా, లవ్ మ్యారేజ్లు చేసుకుంటుర్రు, కులాలు సంబంధం లేదు, మతాలు సంబంధం లేదు అని. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల జాతులు అనేవి సంకరమైపోతున్నాయి. అంటే వాళ్ళ దాంట్లో మనం, మన దాంట్లో వాళ్ళు, ఇలా మిక్సింగ్ అయిపోతున్నాం. కాబట్టి మన జాతులన్నీ సంకరమైపోవడం అంటే కలిసిపోవడం. ఇక్కడ ఉదాహరణకు నువ్వు నేను అనే ఒక కులం ఉంది. సో నువ్వు నేను మ్యారేజ్ చేసుకుంటే నువ్వు నా దాంట్లకు, నేను నీ దాంట్లకు వస్తా. కాబట్టి నువ్వు నేను అనే రెండు కులాలు ఇక్కడ రెండు కలిసిపోయాయి. ఇలా సర్వజాతులు అన్ని సంకరమైపోతున్నాయని దీని యొక్క అర్థం. కాబట్టి లవ్ మ్యారేజ్ల వల్లనో ఇంకా దేని వల్లనో జాతులన్నీ సంకరమైపోతున్నాయి. ఇది కూడా నిజమైంది. ఇక తర్వాత సంకరులే సామ్రాట్టులు అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన కదా లవ్ మ్యారేజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా డబ్బులున్న అమ్మాయిని లేకపోతే ఎక్కువగా డబ్బులున్న అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకున్నారనుకో, సో వాళ్ళ వ్యవస్థలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క అధికారం కూడా మనకి వస్తుంది. అక్కడ వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉంటే గనక మనం కూడా ఆ వ్యవస్థ అంతటికి సామ్రాట్టులం అవుతాము. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా బ్రహ్మవాక్కులాగా నిజమైంది. తర్వాత అన్ని కులాల వాళ్ళు అధోగతి పొందుతారు, అంటే తక్కువ స్థాయికి వెళ్ళిపోతారు. ఉదాహరణకి ఇక్కడ కులాలు అనేవి ఎక్కువ తక్కువ అని లేదు, కానీ మనం మనుషులం ఎవరైతే క్రియేట్ చేసుకున్నామో ఇది పెద్ద కులం, ఇది చిన్న కులం అలానే అనుకుందాం. ఆ పెద్ద కులంలో వాళ్ళకు చిన్న కులంలో వాళ్ళతోని ఏదైనా అవసరం పడ్డప్పుడు, లేకపోతే మనం అనుకున్నట్టు లవ్ మ్యారేజ్లు చేసుకున్నప్పుడు, ఇలా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే పెద్ద కులం వాళ్ళు చిన్న కులం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కులం యొక్క పరువు అనేది పోతుంది. దానివల్ల ఇక్కడ అన్ని కులాల వారు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు కాబట్టి అన్ని కులాల వాళ్ళు అధోగతి పొందుతున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత వర్ణ వ్యవస్థ సర్వనాశనమైపోతుంది అని చెప్పాడు. ఇక్కడ వర్ణ వ్యవస్థ అంటే ఏంటిదంటే మనం చేసే పనిని బట్టి మన కులం కానీ మన వర్ణం కానీ నిర్ణయించబడుతుంది. కానీ మన యొక్క పుట్టుక ఆధారంగా మన కులం కానీ మన వర్ణం కానీ నిర్ణయించబడదు. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతుండు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుండు, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతుండు. కాబట్టి ఇక్కడ వర్ణ వ్యవస్థ అనేది లేదు. ఇక్కడ ఏమైతుంది, కులాల వారిగా వాళ్ళ కులంలో ఉన్న వృత్తి మాత్రమే వాళ్ళు చేసుకుంటూ వస్తుర్రు. కానీ వాళ్ళ మనసులో ఉన్న స్వభావం ప్రకారం వాళ్ళు పని చేయడం లేదు. కాబట్టి వర్ణ వ్యవస్థ అనేది మొత్తం నాశనమైపోయింది. ఇక తర్వాత వావి వరుస అనేవి మచ్చుకు కూడా లేకుండా పోతాయి. ఇక్కడ అన్న, తమ్ముళ్ళు, వదిన, బావ ఇలా ఎటువంటి సంబంధాలు మనం చూసుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుర్రు. అలాగే పెద్ద చిన్న తేడా అని లేకుండా తిట్టుకుంటుర్రు, కొట్టుకుంటుర్రు, చంపుకుంటుర్రు. కాబట్టి ఇక్కడ వావి వరుసల జోలికొస్తే అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇంకా అంతో కొంత కొద్ది మంది పాటిస్తుర్రు, కానీ రాను రాను వావి వరుస అనేది అస్సలు కూడా మనకు కనిపించదు. కేవలం ప్రతి ఒక్కరి స్వార్థం, అవసరం మాత్రమే కనిపిస్తుంది. తర్వాత పగలు అన్నా చెల్లెళ్ళుగా మసులుతూ రాత్రుళ్ళు రతులలో మునిగిపోతుంటారు. ఇదైతే చాలా వరకు నిజమైంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి కామం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఆ కామం అంటే ఇక్కడ కామం అంటే సెక్స్. ఆ కామం వల్ల వావి వరుసలు చూసుకోకుండా అన్నా చెల్లెళ్ళు మనకు బయట సొసైటీకి నార్మల్గా అన్నా చెల్లెలా కనిపించినా కానీ వాళ్ళు మనకు కనిపించకుండా ఏమేం చేస్తున్నారో మనకు తెలియడం లేదు. కేవలం అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు, అసలు ఏ వరుస కూడా పాటించకుండా కేవలం వాళ్ళ కామ కోరికల్ని మాత్రమే తీర్చుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ మాత్రం అక్షరాల నిజమైంది. ఇక తర్వాత అతి తిండి, అతి నిద్ర వల్ల విపరీతమైన వ్యాధులు వస్తాయి. ఇప్పుడైతే ఇది చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే బయట ఫుడ్డులు తినడాలు,
అలాగే రాత్రిళ్ళు నిద్రపోవడాలు, ఉదయం 12 గంటలైనా 10 అయినా సరే లేవకపోవడం వల్ల జనాలకి ఫ్యాట్ అనేది పెరిగి హార్ట్ అటాకులు లేకపోతే ఇంకా రకరకాల రోగాలు వచ్చి వాళ్ళు మధ్యలోనే చనిపోతున్నారు. దీనికి కారణం అతి తిండి అతి నిద్రనే. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత స్థిర నివాసం అనేది లేక ప్రజలు నిత్య సంచారులు అవుతారు. ఇప్పుడు పల్లెటూరు నుంచి చాలా మంది సిటీలోకి జాబ్ కోసం అని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఒకే దగ్గర ఉండకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన కొద్దీ ఏ జాబ్ అయినా సరే ట్రాన్స్ఫర్ అయిన కొద్దీ నిత్య సంచారులు అవుతున్నారు. అంటే ప్రతి దినం తిరుగుతూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి స్థిర నివాసం అనేది లేక ప్రజలు నిత్య సంచారులు ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత ఆకాశంలో 3 చుక్కలు పుడతాయి, వెంటనే పిడుగులు పడి భూమి కంపించి అనేక మంది మరణిస్తారు. ఇది ఇప్పటి వరకు అయితే జరగలేదు అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు గనక ఈ పాయింట్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. నేను చాలా దగ్గర వెతికినా, కాకపోతే నాకు అది దొరకలేదు. ఇక తర్వాత పట్టపగలే నక్షత్రాలు మెరుస్తాయి, వాటిని చూసిన ప్రజలు మరణిస్తారు. ఇది కూడా జరగలేదు. ఇక తర్వాత ఇనుప స్తంభాలు చిగురుస్తాయి, రెమ్మలు సాగి జాజి పూలు పూస్తాయి. ఇప్పటి వరకు ఇనుప దాంట్లలో మనకు పూలు పూసినట్టు ఎక్కడ కూడా వార్త అనేది రాలేదు. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజం కాలేదు. ఇక తర్వాత అడవి జంతువులు నగరాల పైబడి ప్రజల నెత్తురును తాగుతాయి. ఈ పాయింట్ అయితే నిజమైంది. ఎందుకంటే మనకు స్థలాలు సరిపోక అడవుల్ని నరికేస్తున్నాం. అడవులు అంటే జంతువులు ఉన్న జాగల్లో మనం కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ జంతువుల ప్లేస్లోకి మనం వెళ్ళాం కాబట్టి అవి ఖచ్చితంగా మన ఇళ్లలో దాడులు చేస్తాయి, మనల్ని చంపేస్తాయి, మన నెత్తురును కూడా తాగుతాయి. ఈ పాయింట్ అయితే నిజమైంది. తర్వాత ఏనుగు పంది పిల్లల్ని, పందులు కోతి పిల్లలను ప్రసవిస్తాయి. ఇది నిజమైంది. ఎందుకంటే మనం చాలా సార్లు పేపర్లో చూస్తాం, పందికి ఏనుగు పిల్ల పుట్టడం, లేకపోతే కుక్కకు ఇంకొక రకంగా పుట్టడం. ఈ రకంగా చాలా వరకు నిజమయ్యాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం శాస్త్రవేత్తల్ని కానీ లేకపోతే డాక్టర్లను కానీ అడిగితే ఇదంతా జన్యుపర లోపం వల్ల జరుగుతుంది, దీనికి మనం ఏమీ చేయలేం, చూస్తూ వెళ్ళిపోవడం అంతే అని చెప్పారు. కాకపోతే బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే కాలజ్ఞానంలో చెప్పడం చాలా గొప్ప విషయం. ఇక తర్వాత పాయింట్, ఇనుపగుండ్లను జీలుగుబెండ్లను తెచ్చి నీటిలో వేయగా జీలుగుబెండ్లు మునిగిపోయి ఇనుపగుండ్లు నీటిపై తేలుతాయి. ఇప్పుడైతే మనం నీళ్ళల్లో ఇనుమేస్తే ఖచ్చితంగా మునిగిపోతుంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ అస్సలు ఇప్పటి వరకు నిజం కాలేదు అని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎక్కడైనా వింటే మాత్రం కామెంట్ చేయండి. ఇక తర్వాత భారతదేశం ఇతర దేశీయులచే పరిపాలింపబడుతుంది. మనకు స్వాతంత్రం రాకముందు పోర్చుగీస్ వారు, డచ్ వారు, అలాగే మహమ్మదీయులు, అలాగే బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ విదేశీయులే కదా. వీళ్ళందరూ మన భారతదేశాన్ని రూల్ చేశారు కదా. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు భారతదేశం ఇతర దేశీయులచే పరిపాలింపబడుతుంది అనే పాయింట్ నిజమైంది కదా. ఇక తర్వాత ఎడ్లు దున్నపోతులు లేకుండానే బండ్లు నడుస్తాయి. ఒకప్పుడు పొలాలు దున్నాలన్నా లేకపోతే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలన్నా సరే ఎడ్ల బండులు, అలాగే దున్నపోతుల బండు, లేకపోతే గుర్రపు బండులు ఇలాంటివి మాత్రమే పనిచేసేవి. కానీ ఇప్పుడు కనీసం ఆ జంతువులను చూద్దామంటే కూడా దొరుకుతలేవు. ఇప్పుడు ఎడ్లు లేకుండానే, అంటే ట్రాక్టర్తోనే పొలాలు దున్నడాలు, అసలు గుర్రాల వంటి జట్కా బండులు అవసరం లేకుండానే కార్లు, రైళ్లు, బస్సులు, ఫ్లైట్లు ఇలాంటి వాటితోనే మనం ట్రావెలింగ్ చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ఎడ్లు దున్నపోతులు లేకుండానే బండ్లు నడుస్తాయి. ఈ బండ్లంటే మనం ఇప్పటి వరకు నడుపుతున్న బండ్లే. సో ఆ బండ్లు అనేవి ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత నీళ్లలోని మహాశక్తితో దీపాలు వెలుగుతాయి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తా. షిరిడి సాయిబాబా గారు వర్తకుల దగ్గర నూనెను తీసుకొచ్చి తన ఆశ్రమంలో దీపాలని వెలిగించేవారు. అయితే ఒకరోజు వర్తకులంతా ఈ బాబాకి మేము నూనెను ఎందుకు ఇవ్వాలి, అసలు మేము ఈ బాబాకు నూనె ఇవ్వము అని ఒకరోజు ఇవ్వకపోయేసరికి వెంటనే షిరిడి సాయిబాబా గారు తన ఆశ్రమంకి వచ్చి కేవలం నీరుని తన నోట్లోనే పోసుకొని పుక్కిలించి అదే నూనె డబ్బాలో పోసి మళ్ళీ ఆ నీటితోనే దీపాలని వెలిగించాడు. కాబట్టి నీళ్లలోని మహాశక్తితో దీపాలు వెలుగుతాయి అని చెప్పడానికి షిరిడి సాయిబాబా గారే పెద్ద ఉదాహరణ. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఆ పాయింట్ని షిరిడి సాయిబాబా గారు ఇప్పుడు మనకు ప్రూవ్ చేశారు. ఇక తర్వాత పులి, మేక ఐకమత్యంతో ఉంటాయి. ఈ విషయం అయితే జరగలేదు. ఎందుకంటే ఏ జంతువు అయినా సరే ఇంకో దానికి పడని జంతువుని చూస్తే ఖచ్చితంగా చంపుకునే సిచ్యువేషన్లే మనం చాలా చూసాం, కానీ పులి, మేక ఐకమత్యంతో ఉన్నట్టు ఎక్కడ కూడా చూడలేం. ఇక తర్వాత మాడు చిట్లడం అంటే మెదడు వాపు, గుండెల వేయడం అంటే హార్ట్ అటాక్,
వంటి వ్యాధులతో జనం నశిస్తారు. ఇప్పుడైతే రోజుకొకటి ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి హార్ట్ అటాక్తోనో లేకపోతే మెదడుకు సంబంధించిన వ్యాధితోనే ఖచ్చితంగా చనిపోతున్నారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు హార్ట్ అటాక్తోని మెదడు వ్యాధితో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. సో ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పచ్చిమిరప చెట్టు వంటి అతి పొట్టి చెట్లకు కూడా నిచ్చెనలు వేసుకొని ఎక్కేటంతటి మరుగుజ్జులు పుడతారు. మనకైతే ఇంకా ఆ సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా పచ్చిమిరప చెట్లు మోకాల వరకు వస్తాయి, లేదంటే నడుము వరకు పెరుగుతాయి. సో మనం వాటికి నిచ్చెనలు వేసుకొని ఎక్కేటంతటి మనుషులమైతే కాలేము. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో అవుతుంది కావచ్చు. ఇక తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కుడి చెయ్యి అదురుతుంది. ఇదైతే ఎక్కడ కూడా వినలేదు, ఇప్పటి వరకు ఇంకా జరగలేదు. ఇక తర్వాత వైష్ణవులలో అంతర్యుద్ధాలు కలుగుతాయి. ఒకవేళ వైష్ణవులు అంటే శ్రీకృష్ణుడు, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా, నిజం కావచ్చు కాకపోవచ్చు. వైష్ణవుడు అంటే దాదాపు శ్రీకృష్ణుడే వైష్ణవుడు. ఇలా శ్రీకృష్ణుడి యొక్క సైన్యం అంటే యాదవులందరూ అంతర్యుద్ధాలు, వాళ్ళలో వాళ్ళే గొడవలు పెట్టుకుని వంశం మొత్తం నాశనమైంది. కానీ ఈ జరిగింది బ్రహ్మంగారు చెప్పకన్నా ముందే జరిగింది. ఒకవేళ దాన్నే అనుకున్నాడా లేకపోతే ఫ్యూచర్లో జరిగేది చెప్పిండా తెలియదు. కానీ బ్రహ్మంగారు అన్నట్టు మాత్రం వైష్ణవుల్లో అంతర్యుద్ధాలు అయితే అంతగా ఎప్పుడు కనిపించలేదు. ఇక తర్వాత పాయింట్, కుక్కలు గుర్రాలను చంపుతాయి. కుక్కలు మనుషుల్ని చంపుతున్నాయి, గుర్రాలను ఒక లెక్కన. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజమైందని అనుకుందాం. కానీ మనం కళ్ళతోని చూడలేదు, మేబీ ఎక్కడైనా చంపుతుండొచ్చు. కుక్కలకు అంత ధైర్యం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మన మనుషుల్ని, పెద్ద పెద్ద జీవరాశుల్నే కుక్కలు చంపుతున్నాయి, గుర్రాలను చంపడం ఒక లెక్కన. అలాగే ఇంకా ఆర్మీ కుక్కలైతే పెద్ద పెద్ద జీవాల్ని చంపుతాయి, గుర్రాలు ఒక లెక్కన. కాబట్టి దీన్ని మనం కంద నిండా చూసామో లేదో తెలియదు, కానీ ఇది నిజమయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత విమతస్తులు మన దేశపు నిధులను దోచుకుపోతారు. ఇక్కడ విమతస్తులు అంటే ఉదాహరణగా తీసుకుందాం. మన దేశానికి మహమ్మదీయులు పాలించారు, బ్రిటిష్ వాళ్ళు పాలించారు, పోర్చు వాళ్ళు పాలించారు, డచ్ వారు పాలించారు. ఇలా వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుపోయారు, మన దేశ నిధులను దొంగతనం చేశారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత విజయనగర సామ్రాజ్య వైభవాలు వ్యయమైపోయాయి. ఇప్పుడైతే విజయనగరం అనేది అంత సామ్రాజ్యంలాగా కాకుండా కేవలం మనం పట్టణం, ఒక నగరం లాగా మాత్రమే ఉంది. సో అక్కడ సామ్రాజ్యం మొత్తం వైభవం లేకుండా పోయింది. బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత కాశీనగరం 40 రోజుల పాటు పాడుపడిపోతుంది అని చెప్పాడు. ఈ పాయింట్ అయితే అక్షరాలు నిజమైంది. ఎందుకంటే 1910 మరియు 1912 మధ్యలో కాశీలో కలారా వ్యాపించింది. అప్పుడు అక్కడ తీవ్రంగా వరదలు కూడా వచ్చాయి. ఆ వరదల వల్ల, కలారా వల్ల ఆ కాశీ నది అనేది 40 రోజులు మూతపడింది. కనీసం ఆ సమయంలో కాశీ దేవుణ్ణి చూడ్డానికి కాదు, పూజలు చేయడానికి కూడా ఎవ్వరూ రాలేదు. 40 రోజుల పాటు ఆ గుడి మూతపడింది. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ 1910 మరియు 1912 మధ్యలో నిజమైంది. తర్వాత కురుక్షేత్రంలో సామూహిక హత్యలు జరుగుతాయి. ఇక్కడ మనం దీన్ని 2 రకాలుగా అనుకోవచ్చు. కురుక్షేత్రం అంటే ఫస్ట్ మనం శ్రీకృష్ణుడు జరిపించిన కురుక్షేత్ర యుద్ధం అనుకోవచ్చు. అందులో హత్యలు అయితే చాలా వరకు జరిగాయి, సామూహిక హత్యలు కూడా చాలా వరకు జరిగాయి. ఇక్కడ ఇంకో కురుక్షేత్రం అంటే మేబీ ఎక్కడైనా కురుక్షేత్రం అనే ఊరు అయ్యుండొచ్చు, అదైతే మనకు ఇప్పటి వరకు తెలియదు. కానీ మనకు తెలిసిన కురుక్షేత్రం అయితే మహాభారతంలో జరిగిన కురుక్షేత్రమే. ఆ కురుక్షేత్రంలో అయితే సామూహిక హత్యలు అనేవి చాలా మట్టుకే జరిగాయి. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత కర్ణాటక రాజ్యం కలిమిని కోల్పోతుంది. ఇప్పుడు కర్ణాటకలో చాలా గొడవలు జరిగాయి. కాబట్టి దానివల్ల కర్ణాటక అనేది చాలా వరకు దెబ్బతింది. కాబట్టి కర్ణాటక తన కలిమిని కోల్పోయింది. ఈ పాయింట్ కూడా నిజమైంది. తర్వాత మలయాళ దేశంలో మందపాలుడు మనుష్యులతో మాట్లాడతాడు అని ఉంది. ఇక్కడ మందపాలుడు అంటే ఏదైనా జంతువు కావచ్చు, లేకపోతే ఏదైనా దేవుడు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వింతదైంది కావచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే మలయాళ దేశం అంటే కేరళ లేకపోతే లక్షద్వీప్లో కూడా మలయాళం మాట్లాడతారు. కానీ కేరళకి మాత్రమే మలయాళం అనేది ప్రధానమైన భాష. కాబట్టి కేరళలో ఇప్పటి వరకు మందపాలుడు అనే జంతువు కానీ, దేవుడు కానీ, మనిషి కానీ ఎవరైనా సరే ఇలా మందపాలుడు మనుషులతో మాట్లాడినట్టు ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజం కాలేదు అని నేను అనుకుంటున్నా. తర్వాత కంచి కామాక్షి 3 గంటల సేపు రంగుల రాట్నంలా గిరగిరా తిరుగుతుంది. ఈ పాయింట్ అయితే ఇంకా నిజం కాలేదు. ఇక తర్వాత కలియుగం 5000 ఏళ్ళు గడిచాక కాశీలో గంగ హరించుకుపోతుంది. ఇప్పుడైతే కాశీలో గంగ అనేది ఉంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన కుంభమేళలో మనం వీడియోలో చూసినాం, నేను కూడా డైరెక్ట్ అక్కడి దాకా పోయినా గంగ అనేది ఉంది. కానీ ఇంకా రాను రాను
బ్రహ్మంగారు చెప్పినట్టు గంగ మొత్తం ఇంకిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమయ్యే అవకాశం ఫ్యూచర్ లో ఉంది, ఇప్పటికీ ఇంకా జరగలేదు. తర్వాత తిరుపతి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయని ఉంది. ఇప్పటికైతే మనం తిరుపతి వెళ్ళొచ్చు రావచ్చు, ఇప్పటి వరకు అయితే మూసుకుపోయినట్టు ఏమీ లేదు. కాకపోతే కరోనా టైంలో మాత్రం చాలా వరకు పూజలు జరగలేదు, ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు. మేబీ అదే అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకా ఫ్యూచర్ లో మొత్తానికే ఆ గుడికి వెళ్లకుండా దారులు మూసుకుపోయే అవకాశం వస్తుంది కావచ్చు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కరోనా వరకు అయితే నిజమైంది, ఇక తర్వాత వరకు అయితే మనం ఇంకా చూడలేదు. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోనికి 7 పడగల పాము ప్రవేశించి బ్రాహ్మణుడిగా మారి వేద మంత్రాలు చదువుతుంది అని ఉంది. ఇదైతే ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం అది పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఈ విషయం అయితే ఇప్పటికీ జరగలేదు. ఇక తర్వాత ఆకాశం ఎర్రబడుతుంది, రక్తం వానలా కురుస్తుంది. మనకు ఆకాశం ఎర్రగా అంటే సాయంత్రం టైంలో ఉంటుంది, కానీ మరీ రక్తం వానలా కురిసేంత ఎర్రగా అయితే ఎప్పుడు చూడలేదు. అలాగే రక్తం వానలా కూడా మనకు ఎప్పుడు కురవలేదు. కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు, మేబీ ఫ్యూచర్ లో అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత బిడ్డలు పుడుతూనే తమ తల్లులతో మాట్లాడతారు. ఇప్పటికైతే అలాంటి సందర్భం రాలేదు, మేబీ ఫ్యూచర్లో వస్తుంది కావచ్చు. ఇక తర్వాత పంది ఏనుగుని, కొంగ కోతిని, కుక్క కోడిని ప్రసవిస్తాయి. ఇంతకుముందు నేను చెప్పిన కదా జన్యుపరలోపం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని. అలాగే మనం పేపర్లలో న్యూస్లలో కూడా చాలా వరకు మనం చూసాం. ఈ పాయింట్ కూడా నిజమైంది. శాస్త్రవేత్తలను అడిగితే చెప్పారు కదా ఇవన్నీ జన్యుపరలోపం వల్ల జరిగినాయి, దీనికి మనం అందరం ఏమీ చెయ్యలేమని. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత ఉత్తములు ఉప్పుకైనా గతి లేక చిప్పలు పట్టుకొని అడుక్కుంటారు అని ఉంది. ఉత్తములు అంటే మంచివాళ్ళు. ఇప్పుడు మంచివాళ్ళు కనీసం బయట ఏదైనా ధర్మం అడుగుదామన్నా, లేకపోతే మంచిగా పని చేసుకొని బతుకుదామన్నా ఎటువంటి అవకాశాలు కానీ లేవు. కాబట్టి వాళ్ళందరూ భిక్షాటన చేయవలసి వస్తుంది. ఈ పాయింట్ కూడా నిజమైపోయింది. ఇక తర్వాత నీచుల ఇళ్లలో సిరి సంపదలు స్థిర నివాసం చేస్తున్నాయి. సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకులే కానీ, బిజినెస్ మ్యాన్లే కానీ చాలా మంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇండ్లలో అయితే డబ్బుకు అసలు కొదవ అనేది లేదు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు నీచుల ఇళ్లలో అంటే చెడ్డ వాళ్ళ ఇళ్లలో సిరి సంపదలు స్థిర నివాసం చేస్తాయి. ఎప్పుడు వాళ్ళకు డబ్బుతోనైతే అస్సలు కొదవనే లేదు. సో ఈ పాయింట్ కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు నిజమైంది. ఇక తర్వాత గుడిలోని విగ్రహాలు వాటికవే నాట్యం చేస్తాయి అని ఉంది. ఈ విషయం నిజం అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మన శాస్త్రాలు పురాణాల ప్రకారం చాలా గుడుల్లో రాత్రిపూట దేవతలు వస్తారు, నాట్యం చేస్తారు. మేము గజ్జల సౌండ్లు అలాగే వాళ్ళ యొక్క శబ్దాలు చాలా వరకు విన్నామని చెప్పారు. కానీ అది కళ్ళతోని మాత్రం మనం ఎవ్వరం చూడలేదు. కాకపోతే ఇది నిజమైందని మాత్రం ఖచ్చితంగా భావించలేము. తర్వాత వెంకటేశ్వర స్వామి సొమ్ములను 6 దొంగలు దోచుకుపోతారు అని చెప్పాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే కేవలం మనం తిరుపతి, తిరుమల మాత్రమే అనుకోకూడదు. ఎక్కడ చిన్న గుడైనా సరే, ఏ వెంకటేశ్వర స్వామి అయినా సరే అది ఈ పాయింట్కి వర్తిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి గుడులన్నీ ఈ పాయింట్కి వర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడైతే చిన్న చిన్న గుడులు, పెద్ద పెద్ద గుడులు అని తేడా లేకుండా చాలా మంది దొంగలు దొంగతనం అయితే చేస్తున్నారు. మేబీ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కాకుండా చిన్న గుడిలో దొంగతనాలు జరిగితే అది మనకు బయటకు రాలేదు కావచ్చు, దొంగతనం జరుగుండొచ్చు. లేకపోతే ఈ పాయింట్ ప్రకారం తిరుపతి అయితే ఇక్కడ బ్రహ్మంగారు కేవలం వెంకటేశ్వర స్వామి అని మెన్షన్ చేశారు, కానీ తిరుమలలో, తిరుపతిలో దొంగతనం జరుగుతుందని మెన్షన్ చేయలేరు. కాబట్టి మనం ఏదైనా చిన్న గుడి అని ఊహించుకోవచ్చు. తిరుపతిని మాత్రం మనం ఎప్పుడు కూడా దొంగతనం అయినట్టు చూడలేదు. సో ఈ పాయింట్ సగం నిజమైంది అనుకోవచ్చు, లేకపోతే నిజం కాలేదు అనుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్ లో తిరుపతిలో కనుక దొంగతనం జరిగితే ఈ పాయింట్ ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇక తర్వాత కలికాలం మధ్యలో కపట స్వాములు తయారయ్యి జనధాన్యాన్ని దోచుకుంటారు అని చెప్పాడు. ఇక్కడ కపట స్వాములు అంటే దొంగ బాబాలు, ఫేక్ బాబాలు అని అర్థం. దొంగ బాబాలకు, ఫేక్ బాబాలకు అయితే ఇప్పుడు అసలు కొరత అనేది లేదు. చాలా ఎక్కువ మంది తయారయ్యారు. వీళ్ళ వల్ల సాధారణ మానవుల ఇళ్లలో రంగులు ఇస్తాం, రాళ్ళు ఇస్తాం, ఈ రకంగా మీకు మంచి జరుగుతుంది, మీకు జాతకం చెప్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసిన బాబాలు అయితే చాలా మంది ఉన్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ ప్రకారం సో ఇవన్నీ జరిగింది ఈ కలికాలంలోనే కదా. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత శ్రీశైలపు దక్షిణ ప్రాంతాన గాలివానలు పెరిగి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఎగిరిపోతాయి. మేబీ ఇది నిజమైతే
తుఫాన్, సునామీ ఇలాంటివి అయ్యుండొచ్చు. ఒకవేళ నిజం కాకపోతే ఫ్యూచర్లో డైరెక్ట్ బండలే ఎగిరే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత రాతి గుంటల నుంచి చీము రక్తములు ఉత్పన్నం అవుతాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కాణిపాకం విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, అతను ఒక బావిలో పుట్టాడు. ఆ బావిని తవ్వే సమయంలో ఒక ముగ్గురు, ఒకరు చెవిటి, గుడ్డి, మూగ, ఇలా ముగ్గురుంటారు. ఆ ముగ్గురు ఆ బావిని తవ్వేటప్పుడు అందులో నుంచి చీము రక్తం ఎర్రగా వచ్చి ఆ రక్తం వాళ్ళ ముగ్గురికి తాకి వాళ్ళ యొక్క వైకల్యాలు అన్నీ తొలగిపోయాయి. మేబీ ఈ పాయింట్ అయ్యుండొచ్చు, ఒకవేళ కాకను పోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా రక్తాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావచ్చు. కానీ ఒక ఉదాహరణ అయితే మనం కాణిపాకం విఘ్నేశ్వరుని తీసుకోవచ్చు. తర్వాత కృష్ణానది మధ్యలో బంగారు రథం పడుతుంది, దానిని చూసిన జనం గ్రుడ్డివారు అవుతారు. ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు నిజంగా లేదు. ఏ రథం కూడా కృష్ణానదిలో ఇంకా పడలేదు. ఇక తర్వాత శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి 2 తలల మొసలి ప్రవేశించి అమ్మవారిలో లీనమవుతుంది. ఈ పాయింట్ కూడా ఇప్పటి వరకు నిజంగా లేదు. శ్రీశైల భ్రమరాంబ ఆలయంలోకి ఏ మొసలి కూడా ఎంటర్ కాలేదు. ఆ మొసలికి 2 తలలు కూడా లేవు. కాబట్టి ఈ పాయింట్ కూడా నిజంగా లేదు. ఇక తర్వాత శ్రీశైల మల్లికార్జునుడు మనుషులతో మాట్లాడతాడు. ఇప్పటి వరకు అయితే ఏ మనుషులతో మాట్లాడినట్టు మనమైతే ఎక్కడ కూడా చూడలేదు. ఇక తర్వాత 5 సంవత్సరాల కుర్రవాడు పుట్టి 5 వేదాలను చదువుతాడు. ఇప్పటికైతే ఇది కూడా నిజం కాలేదు. తర్వాత శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూతపడుతుంది అని ఉంది. అయితే ఇక్కడ కుమారస్వామి అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటకలో ఉంది. అలాగే ఇంకొక కుమారస్వామి మన సికింద్రాబాద్ అయిన తెలంగాణలో కూడా ఉంది. కానీ ఈ 2 గుళ్ళు వారం రోజుల పాటు మూతపడ్డట్టు ఎక్కడ కూడా లేదు. సో ఇంకా ఏదైనా వేరే సుబ్రహ్మణ్య స్వామి, వేరే కుమారస్వామి కావచ్చు, లేకపోతే ఇంకా ఈ పాయింట్ నిజంగా లేదు కావచ్చు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ 50-50% అని మనం అనుకోవచ్చు. మేబీ ఫ్యూచర్లో జరుగుతుండొచ్చు, ఇప్పటి వరకు జరగలేదంటే. ఇక తర్వాత ఇనుప పక్షులు ఆకాశంలో ఎగురుతాయి అని చెప్పాడు. ఇక్కడ ఆకాశంలో ఎగిరే ఇనుప పక్షులేవి? హెలికాప్టర్లు, ఫ్లైట్లు. కాబట్టి బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పే సమయానికి ఆకాశంలో కేవలం పుష్పక విమానం మాత్రమే ఉండేది. అప్పటికి ఈ హెలికాప్టర్లు, విమానాలు అస్సలు రాలేవు. కాబట్టి బ్రహ్మం గారు ఆ కాలజ్ఞానంలో అప్పుడే ఊహించి చెప్పడం నిజంగా గొప్ప విషయం. కాబట్టి ఈ పాయింట్లో ఉన్న ఇనుప పక్షులు అంటే ఫ్లైట్లు, విమానాలు ఇప్పుడు ఆల్రెడీ అవి గాల్లో ఎగురుతున్నాయి కదా. బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత దూరంగా ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అని చెప్పాడు. బ్రహ్మం గారు ఉన్న సమయంలో కేవలం పక్క పక్కకు ఉండి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు అమెరికాలో, వేరే దేశంలో, వేరే ఊర్లో, లేకపోతే ఇంకా దూరంగా ఉన్న వ్యక్తులతోని మనం వీడియో కాల్, ఆడియో కాల్ అనే టెలిఫోన్ సహాయంతో మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి బ్రహ్మం గారు అప్పుడే టెలిఫోన్ గురించి ఊహించి మరీ చెప్పారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ టెలిఫోన్ ద్వారా మనకు నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి నీళ్ల మీద ఇనుము నడుస్తుంది అని చెప్పాడు. ఇక్కడ నీళ్ల మీద ఇనుము నడవడం అంటే ఏదో ఇనుము వేసి నీళ్ల మీద తేలడం కాదు. ఇనుప నౌకలు, పెద్ద పెద్ద ఓడలు ఇనుముతోనే తయారైతాయి కదా. అవన్నీ సముద్రాల పైన నడుస్తాయి కదా. సముద్రం అంటే నీరే కదా. కాబట్టి నీళ్ల మీద ఇనుము నడవడం అంటే నౌకలు, పెద్ద పెద్ద ఓడలు, పెద్ద పెద్ద షిప్పులు నడుస్తాయని అర్థం. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ ఓడలు, నౌకల ద్వారా నిజమైంది కదా. ఇక తర్వాత ఆడవాళ్ళు బయటకి వచ్చి పని చేస్తారు అని చెప్పాడు. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిన సమయంలో ఆడవాళ్ళు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో రాజకీయాల్లో, వ్యాపారాల్లో, స్పోర్ట్స్లో, అలాగే ప్రతి ఒక్క ఉద్యోగాల్లో మనకు ఆడవాళ్ళు కనిపిస్తలేరా? మనతోని సమానంగా వస్తలేరా? ఒకటి ఫ్రాంక్లీ చెప్పాలంటే మనకన్నా ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ ఖచ్చితంగా నిజమైంది. ఆడవాళ్ళు ప్రతి దాంట్లో ముందటికి వస్తారు కదా. కాబట్టి నిజమైనట్టే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయితలేరు కదా. వాళ్ళు కూడా కుటుంబం యొక్క బాధ్యతలను వాళ్ళ నెత్తి మీద మోసుకుంటారు కదా. వాళ్ళు కూడా కుటుంబం కోసం బయటికి వస్తారు కదా. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత గాలి మీద మాటలు వినిపిస్తాయని చెప్పాడు. ఇక్కడ గాలి మీది మాటలు అంటే మనకు గాల్లో సౌండ్ వినిపించడాలు. ఎవరైనా సరే మనం ముందు మాట్లాడితే అది మనకు గాల్లోనే వినిపిస్తుంది. అలాగే మనం వాళ్ళని చూడగలుగుతాం. కానీ మనిషి ముందు లేకపోయినా సరే కేవలం మనకు గాలిలోనే సౌండ్ వినిపిస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. దీనికి ఉదాహరణ ఫోన్లు, మొబైల్లు, రేడియోలు. వీళ్ళందరూ ఎక్కడి నుంచో మాట్లాడతారు. కానీ మనకు ఈ పరికరాల ద్వారా గాలిలో మాత్రమే కదా మనం సౌండ్ వినబడుతుంది. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ ఫోన్లు, మొబైల్లో, అలాగే రేడియోల ద్వారా నిజమైంది. ఇక తర్వాత చిన్న పరికరంతో ప్రపంచమంతా మనకు ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పాడు. చిన్న పరికరం అంటే మొబైల్ కానీ, కంప్యూటర్ కానీ.
ఆ రెండిటి సహాయంతో మనం ఎక్కడున్నా సరే ఆ రెండిటి సహాయంతో మనం ప్రపంచంలో ఉన్న ఎటువంటి ప్రదేశాన్నైనా ఇక్కడ నుంచే చూడొచ్చు. అలాగే ప్రపంచంలో జరుగుతున్న ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవచ్చు. కేవలం మొబైల్, కంప్యూటర్ ఈ రెండిటి సహాయంతో ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. తర్వాత మనుషులు వాళ్ళ మీద కాకుండా యంత్రాల మీద ఆధారపడతారు అని చెప్పాడు. ఇక్కడ యంత్రాలు అంటే చాలా రకాలు వస్తాయి. మనం ఏ పని చేయాలన్నా సరే యంత్రాలు కావాలి. మనిషి తన సొంత కండబలం మీద కాకుండా యంత్రాల మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈ వీడియో మీకు చెప్పాలంటే ఖచ్చితంగా ఒక యంత్రం కావాలి. అదే ఫోన్, అదే కెమెరా, ఇలాంటివి ఏదైనా సరే యంత్రాల మీద ఆధారపడుతున్నారు. అలాగే డాక్టర్లు కూడా చాలా యంత్రాలతో రోగాలను నయం చేస్తున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే యంత్రాలు కావాలి. మనం ఏ పని చేయాలన్నా సరే యంత్రాలు కావాలి. కాబట్టి మనిషి అనేవాడు ఖచ్చితంగా యంత్రానికి బానిస అయ్యాడు అని బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ ద్వారా మనం నిజాన్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలోని ఎన్ని విషయాలు నిజమయ్యాయి, నిజం కాలేవు అని మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా చాలా ఉన్నాయి. పార్ట్ 2 కనుక కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, మాకు పార్ట్ 2 కావాలి. ఇంకా బ్రహ్మం గారు చెప్పిన ఏ విషయాలు నిజమయ్యాయి, ఇంకా ఏ విషయాలు ఫ్యూచర్లో నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి అని నాకు కనుక కామెంట్ చేసినట్టయితే నేను తర్వాత వీడియో ఖచ్చితంగా చేస్తా. సో అంతవరకు ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.